రంగారెడ్డి జిల్లా సదాశివపేటలో డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎవరెస్ట్ పరిశ్రమ నుంచి వస్తున్న కాలుష్యాన్ని అరికట్టడంలో విఫలమవుతున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారుల తీరును నిరసిస్తూ కోనాపూర్ గ్రామానికి చెందిన యువకులు సాయి పాదయాత్ర నిర్వహిస్తూ సదాశివపేటకు వచ్చిన సందర్భంగా అతనికి మద్దతుగా డివైఎఫ్ఐ పాదయాత్రకు సంఘీభావం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఎవరెస్ట్ పరిశ్రమ యాజమాన్యం అన్యాయంగా కోనాపూర్ గోపులారం గ్రామాలకు సంబంధించిన ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తుందని, ఈ పరిశ్రమ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యర్థ జలాలను కాలువల ద్వారా గ్రామాలకు వదలడంతో ఇక్కడ ఉండే ప్రజలు తీవ్ర అనారోగ్యాల పాలవుతున్నారని, ఇక్కడ ఉండే వ్యవసాయ భూములు బీడు భూములుగా మారుతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజలను కాలుష్యం బారి నుంచి రక్షించాలని కోరారు. ఈ పాదయాత్ర నిర్వహిస్తున్న కన్నా సాయిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శ్రీకాంత్, పాదయాత్ర బృందం నాయకులు సాయి, డివైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఎవరెస్ట్ పరిశ్రమ సదాశివపేట మండల్ ఆరూరు గ్రామంలో ఈరోజు ఎవరెస్ట్ పరిశ్రమ కొనసాగుతుంది. ఈ ఎవరెస్ట్ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థాలు కానీ కాలుష్యం కానీ అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వ్యవసాయ పంట పొలాలు మొత్తం నాశనం అయిపోతున్నాయి. ఆ పరిశ్రమ నుంచి వచ్చే వ్యర్థ జలాలు మొత్తం బయటికి రావడంతో అక్కడ ఉండే చుట్టుపక్కల రైతుల పొలాలు మొత్తము ఖరాబ్ అయిపోయి ఈరోజు పంటలు పండకుండా ఈరోజు బీడు భూములుగా మారి అండర్ గ్రౌండ్ అనేది పూర్తిగా చెడిపోయి ఈరోజు సాగుకు ఉపయోగకరంగా లేనటువంటి పరిస్థితి ఉన్నది. కానీ దీనిపైన సంగారెడ్డి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మాత్రం ఆ పరిశ్రమ పైన ఇంతవరకు ఎలాంటి చర్యలు కానీ తీసుకోకపోవడం సిగ్గుచేటు. అందుకే ఆ పరిశ్రమ నుంచి విడుదలయ్యే కాలుష్య వ్యర్థ జలాలను అరికట్టాలని చెప్పి కోనాపూర్ గ్రామానికి సంబంధించిన సాయి అనే యువకుడు ఈరోజు ఆ గ్రామంలో మా యువకులు మా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, వాటిని అరికట్టాలని చెప్పి అధికారులు స్పందించకపోవడంతో ఈరోజు పాదయాత్రగా కోనాపూర్ నుంచి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.